ఉంటుంది. ఇది వాస్తవం కదా, మనందరం చూసాం. అందులో ఆయన తెలుగు మాట్లాడుతుంటే బహు చక్కగా ఉంటుంది. నాకు తెలుగు రాదు అంటూనే ఆ తెలుగు నిజంగా మిక్స్డ్ తెలుగు. అంత ఏ అంశంలో ఆయన గురించి చెప్పుకోవాలన్నా మామూలు కాదు. నేను వెంటనే వీరభద్రం గారికి చెప్పాను, మనం సంస్మరణ సభ ఎలాగంటే 2 పార్టీలు కలిపి పెట్టుకుందామని కూడా చెప్పారు. ఎందుకని అంటున్నానంటే సీతారాం గారు మరణం ఆ సిపిఐఎంకి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టుకు కూడా తన సొంత నాయకుడు మరణించినట్లే. అది సిపిఎంఆ, సిపిఐ ఐయా, లేకపోతే సిపిఐ ఎంఎల్ఆ, సిపిఐ మావోయిస్టులా, టోటల్గా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు తన సొంత ఒక నాయకుడిని కోల్పోయాడనేటువంటి భావన నా హృదయంలోంచి నేను చెప్తా ఉన్నాను. ఒక చీకటి అలమరించింది. ఆ చీకటిలోంచి ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన ప్రేరణతో మరలా అనేక మంది ఉద్భవించాలి, లేకుంటే ప్రశ్నించేవాడు ఉండడు. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంగా అన్నారు, ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలన్నా చెప్పారు. లేదు, నేను థ్యాంక్స్ చెప్పా ఆయనకి. పిఎస్సిలో నన్ను పెట్టారంటే నేను మీకు మరింత రుణగ్రస్తున్నయ్యానని చెప్పాను. లేదు, అందులో ప్రశ్నించే వాళ్ళు ఉండకపోతే ప్రభుత్వాలకు మార్గదర్శకత్వం రాదు అనే సెన్స్తో ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ ప్రశ్న ఎక్కడా? ప్రశ్నను అణిచివేస్తున్నారు. ప్రశ్నలోంచి పుట్టిందే సమాజం, ప్రశ్నలోంచి పుట్టిందే అభివృద్ధి, ప్రశ్నలోంచి పుట్టిందే సాంకేతికత, ప్రశ్నలోంచి పుట్టిందే సైన్స్. ప్రతిదీ ప్రశ్న నుంచే కదా పుట్టింది. కానీ ఆ ప్రశ్నని ప్రశ్నగా స్వీకరించాలంటే పాలకులు భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. చూశాం ప్రశ్నను ఎంత అణిచివేశారో. ప్రశ్నించే వాళ్ళని నక్సలైట్స్, అర్బన్ నక్సలైట్స్, ఇంకో పేరు, చివరికి ప్రశ్న అంటేనే ఉలిక్కిపడేటువంటి భయపడేటువంటి పాలకులను కూడా మనం చూశాం. అందుకని ప్రశ్న సజీవంగా ఉండాలి. ఆ ప్రశ్న సజీవంగా ఉండాలంటే ఆ ప్రశ్న నుంచి పుట్టినటువంటి కమ్యూనిజం సజీవంగా ఉండాలి. కమ్యూనిజం సజీవంగా ఉంటే మనం అధికారంలోకి వస్తామా రామా అనేది పక్కన పెడదాం. సమాజానికి ఒక వెలుగు రేఖలను ప్రసరింపజేసే, ఒక క్రాంతి రేఖలను ప్రసరింపజేసే ఒక దిక్సూచిలాగా ఈ సమాజానికి, ముఖ్యంగా మన భారతదేశానికి ఉండాలి. నేను మరలా వేడుకుంటున్నాను వేదిక పైన ఉన్న పెద్దలందరినీ, ఏనాటికైనా సరే మళ్ళా ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాలని నేను కోరుతా ఉంటాను. ప్రతి సందర్భంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి. అది వ్యక్తుల అధికారం కోసం కాదు, సామాన్యుల పేద వర్గాలు వాళ్ళ అధికారం కోసం ఎర్ర జెండాలు ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. నేను మరొకసారి ఆయన నాకు పరిచయం తక్కువే, 2-3 మీటింగ్లను కలిశాం. ఆయనకి తెలియనటువంటి అభిమానిగా నేను మారాను. అంత మన గొప్ప మీ నాయకుడు, మా నాయకుడు, మన నాయకుడిని కోల్పోయినందుకు సిపిఐ తరపున గొప్పగా నేను మా మీటింగ్ ఒకటి కూడా నడుస్తుంది. నేను అది ప్రారంభం వరకు కూడా లేను, అదే ప్రారంభించి వద్దాం అనుకున్నాం. సెప్టెంబర్ 17 ముగింపు కార్యక్రమాలు, కానీ ఇది ఖచ్చితంగా రావాలని చెప్పి రావటం జరిగింది. మనందరి తరపున, సిపిఐ తరపున, అలాగే మనందరి తరపున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన శాశ్వతంగా మనకు ఒక దిక్సూచిలాగా ఆయన ప్రభావం కొనసాగుతూనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.